నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఏ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య లేని స్థితి నుంచి ఎంపీలంతా కూడబల్లుకుని కలుస్తుంటే కలదు సుఖం అని గ్రూప్ డాన్సులు వేసే రేంజ్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఉప్పు నిప్పుగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పంచాయతీ కూడా తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ నాయకుల ప్రవర్తనను, తాజాగా వచ్చిన ప్రవర్తనను చూస్తే ఆసక్తి కలగలేదు, ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఒకరి పదవి ఒకరు ఎవరు ఎసరు తెచ్చారంటూ బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకున్నారు. తమ నాయకుణ్ణి ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బీజేపీలో 8 మంది ఎంపీలు ఉంటే ఏ ఇద్దరి మధ్య సయోధ్య ఉండేది కాదు. కలివిడిగా ఉన్న సందర్భాల కంటే కలహించుకున్న సయోకలే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ ఐక్యత వెనుక ఉన్నది నిజమైన మార్పా, అధిష్టానం బెదిరింప అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. నాయకుల్లో నిజంగానే ప్రవర్తన వచ్చిందా, లేక పదవుల పంపిణీపై క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ. శ్రీజ, మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీలో నిన్న మొన్నటి మనకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విందులు, ఒకవైపు ఫోటో ఫోజులతో సరికొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులంతా మేము ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల నిజంగానే నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళకపోతే పరిస్థితులు ఎప్పటికీ కూడా మారవని గ్రహించారు. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా అంతకుముందు మోడీ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు క్లాస్ పీకారు. సో ఏంటి, ఎన్ని రోజులు ఈ విమర్శలు, ఎందుకు ఎక్కడా లేని వ్యవహారాలు తెలంగాణలోనే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఈ విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో అధికారం కాదు కదా, ఉన్న సీట్లే గెలవలేరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తేల్చి చెప్పడంతో నాయకుల్లో మార్పు వచ్చిందా? అదేవిధంగా బండి సంజయ్, ఈటెల మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ సయోధ్య అంతటితో ఆగకుండా విందుల వరకు వెళ్ళింది. ఆత్మీయ పలకరింపులతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అధికారంలోకి రావాలంటే ముందు ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం కాదు, మనపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ఉండాలి. భారతీయ జనతా పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా ఒకే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి నేతలు వచ్చారా అంటే ప్రస్తుత పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. రకరకాల అంశాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డికే అరుణ ఇటువంటి కీలక నేతలు ఉన్నారు. అందరూ కూడా చక్కగా మాట్లాడే వాళ్లే, అందరూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించే వాళ్లే. కానీ వీరిలో వీరికి సయోధ్య లేకపోవడంతో అవతల పార్టీలకు వీరంతా అస్త్రంగా మారుతున్నారా? అందులోనూ
నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్లియర్ గా చెప్పారు, భారతీయ జనతా పార్టీ డోర్స్ ఓపెన్ చేసింది, ఎవరైనా సరే పార్టీలోకి వచ్చి చేరొచ్చని చెప్తే చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల పరిస్థితి ఆ విధంగా ఉంటే మా పరిస్థితి ఏమవుతుందో భారతీయ జనతా పార్టీలో ఇమడగలమా ఇమడలేమా అన్న సందిగ్ధంలో చాలా మంది నేతలు ఉన్నారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి కొంత నాయకత్వం కనిపిస్తున్నా దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ మాత్రం నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతుంది అన్నది సుస్పష్టం. దక్షిణ తెలంగాణలో ఖచ్చితంగా నాయకులను పార్టీలోకి ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నాయకులను తీసుకొచ్చినప్పుడే సో కమల జెండా అనేది తెలంగాణలో ఎగరేయటానికి కమలదళం ఇక్కడ పావులు కదిపేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పరిణామాలు జరగాలి అంటే ముందు పార్టీలో ఉన్న అంతర్గత కలహాలకు చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో అధిష్టానం చెబుతుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నిక గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పారు. ఆ తర్వాత నుంచి కూడా శరవేగంగా సమీకరణాలు మారుతూ వచ్చాయి. అందులో భాగంగానే ముందు నేతల మధ్య ఉన్న సమస్యలను చల్లబరిచే ప్రయత్నం చేయటం, వాటన్నింటికీ పరిష్కారాలు చూపే ప్రయత్నం చేసింది అధిష్టానం. సో ఫైనల్ నిర్ణయం అధిష్టానమే, ఇక ఎవరు కూడా సొంతంగా మాట్లాడటానికి లేదు, సొంత నిర్ణయాలు చేయటానికి లేదు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటానికి లేదు. భారతీయ జనతా పార్టీ వాయిస్ నే వినిపించాలి అని చెప్పి ఓ నిర్ణయానికైతే అధిష్టానం వచ్చింది. ఆ దిశగానే ఇక్కడ నాయకులు కూడా కలిసిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ కలయిక ముందుకు కొనసాగుతుందా? ఇప్పుడు మనకు కనిపించే కలయిక అధిష్టానం మెప్పు కోసమేనా, లేదంటే పూర్తిగా ఆ సమస్యలను నాయకత్వ లోపాలను వీటన్నింటినీ సరిదిద్దుకుని ముందుకు వెళ్ళబోతున్నారా? ఏం జరగబోతుంది? ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు మధుసూదన్ గారు ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే అండి. దేశమంతా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయం నడిపితే తెలంగాణలో మాత్రం అంతర్గత కలహాలతో వివాదాలతో, ఒకవైపు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకుంటే అంతకు మించి మాటల తూటాలు భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా వ్యక్తమయ్యాయి. అంతర్గతంగా గ్రూపులు కట్టడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు వస్తున్న మార్పు నిజంగా అధిష్టానం చెప్పితే మార్పు వచ్చిందా, నాయకుల్లో మార్పు అనుకోవచ్చా, తప్పని పరిస్థితుల్లో నేతలు కలిశారని భావించవచ్చా? భారతీయ జనతా పార్టీ నాయకులు అంటేనే మేధావులు అని చెప్పి ఒక నానుడి ఉంటది. పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళంతా మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఏ సమస్య ఇచ్చినా, ఏ టాపిక్ ఇచ్చినా కూడా మాట్లాడగలిగేటువంటి శక్తి గల నాయకత్వం ఎక్కడ ఉంటుంది, కార్యకర్తలు ఎక్కడ ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి మేధావులు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా కాంట్రవర్సీ అనేది ఉంటుంది. అంటే మేధావుల మధ్య భిన్నాభిప్రాయాలు అనేటివి సర్వసాధారణం, కామన్ అవి. అయితే వివిధ పార్టీలలోనేమో ఒక వ్యక్తి గొడుగు కిందనే అందరూ పనిచేస్తున్నటువంటి, అంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చూసినట్లయితే కేవలం కేసీఆర్ కొడుకు హరీష్ రావు, వీళ్ళ ముగ్గురు కనసల్లనే పార్టీ నడుస్తుంది. అంటే వాళ్ళని పరిధి దాటి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద వేటు వేయడం, వాళ్ళని పక్కతో పెట్టడం. మీరు చెప్తున్నట్టుగా ప్రాంతీయ పార్టీల్లో ఆ స్కోప్ ఉంటుంది. అంటే అధినాయకత్వం ఆదేశాలే ఎవరైనా శిరసావించాల్సి ఉంటుంది, అధినాయకత్వ కనుసన్నల్లోనే మాట్లాడాల్సి కూడా ఉంటుంది. కానీ జాతీయ పార్టీలకు వచ్చేసరికి భిన్నం. కానీ భారతీయ జనతా పార్టీ మిగిలిన రాష్ట్రాల కన్నా తెలంగాణలో ఎక్కువ వివాదాస్పదమైందిగా. వాస్తవమే. అంటే నాయకత్వంలో పోటీ పెరిగింది. ఇక్కడ నాయకత్వంలో పోటీ పెరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసి 3వ అధికారాన్ని చేపట్టిండ్రు. తెలంగాణలో కూడా అధికారము చేతుల వరకు వచ్చింది కూడా మొన్న లాస్ట్ ఎలక్షన్ లో కొంత వరకు కిందికి వెళ్ళింది. అధికారం చేతిలో వచ్చినట్టు వచ్చి జారిపోయింది. దాన్ని ఇవాళ కేంద్ర పార్టీ కూడా సీరియస్ గా ఆలోచించి కారణాలన్నీ కూడా వెతికింది, అధ్యయనాలు చేసింది. ఈ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మధ్యలో కూడా ఒక రకమైనటువంటి సయోధ్య లేకపోవడం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కేంద్ర నాయకత్వం కూడా ఆలోచన చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన నితిన్ నబీ గారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏమి లేనటువంటి పశ్చిమ బెంగాల్లో మనం అధికారంలోకి వచ్చినామో, ఇక్కడ ఉత్తర తెలంగాణలో బ్రహ్మాండంగా ఇవాళ పార్టీ ఉన్నది. ఆదిలాబాద్ ఏం లేనటువంటి ఆదిలాబాద్ జిల్లా, పాత ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది. మనం పక్కన నిజామాబాద్ లో 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అంటే ఈ విధంగా సౌత్ నుంచి ఒక్కరే ఉన్నారు, వారు రాజాసింగ్ గారు ఒక్కరు వారు ఉన్నారు. అన్ని కూడా ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినాయి. అయితే ఈ ఇంత ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీ ఇవాళ బెంగాల్ కంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఎంతో మంది కార్యకర్తలు పనిచేసిండ్రు. జనసంఘ నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకులు కూడా పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే ఇంతమంది నాయకత్వం ఉన్నా కూడా ఇక్కడ అధికారం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీలోకి కొత్త నాయకత్వం చాలా వచ్చింది. చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అయినటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాత లీడర్షిప్, ఏమి లేనప్పటి నుంచి మావోయిస్టులు, పీపుల్స్ వార్ గ్రూప్ తోటి
పోరాడి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా పట్టుకొని మోస్తూ ఆ జెండా బట్టి మోస్తున్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా పదవులు కూడా ఆశించారు. ఎమ్మెల్యేలం కావాలి, ఎంపీలం కావాలి, లేదు మీరు చెప్తున్నట్టుగా 8 ఎంపీ సీట్లు అంటే దగ్గరగా ఒక 53-54 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలుగుతారు. ఆ 53-54 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత క్యాడరో లేదంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. సో నార్మల్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అక్కడ నాయకత్వాలు బేరీజు వేసుకుంటారు, లెక్కలు సమీకరణాలు మారుతాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేస్తున్న స్ట్రాటజీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ తో పాటు మరోవైపు పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించారు. ప్రతి సీటు గెలవాలన్న ఇదితో ముందుకు వెళుతున్న వేళ ఈ సమీకరణాలు అంటే ముందు నాయకుల్లో ఐక్యత తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని మనం భావించవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకత్వం కావచ్చు, అందరూ కూడా ఒకటైనటువంటి సందర్భంలో ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే అంతిమంగా ఎవరికి లాభం ఉంటుంది? ఈ నాయకులందరూ కూడా కలిస్తే ఏమైతుంది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి గురించి కావచ్చు, కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి, ఏ విధంగా మనం కేంద్రాన్ని రిప్రజెంటేషన్ చేయాలనేటువంటి అవకాశాల ద్వారా తద్వారా ఆఖరికి అంతిమంగా ఏమైతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు మనం అందరం కూడా ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేయాలని కోరుకోవాలి. వాళ్ళు కలవడం కూడా ఒక రాష్ట్రానికి మంచిగానే మనం శుభ పరిణామంగానే మనం భావించాల్సిన సేమ్ టైం ఈ నాయకత్వం ఏదైతే కలిసినటువంటి సందర్భంలో కేవలం నాయకులు కలవడమే కాదు, గతంలో భారతీయ జనతా పార్టీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే గతంలో చిలకం రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, సాలం దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ కూడా అధ్యక్షులుగా పనిచేసినటువంటి సందర్భంలో జనరల్ సెక్రటరీస్ చాలా మంది ఆర్ఎస్ఎస్ సంఘం ఐడియాలజీ, సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పూర్తి సమయ కార్యకర్తలుగా వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ సిస్టమ్ లో వెళ్ళిపోయి గ్రామ స్థాయిలో కూడా గ్రామ ప్రతిష్టంగా పార్టీని కాపాడుకోవడానికి నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణకాంత్ గారు నమస్కారం. సార్ వంశీ గారు నమస్తే సార్, మీకు ప్యానల్ ఉన్న తోటి సభ్యులకి అండ్ ఐ న్యూస్ వీక్షకులకి నమస్కారం. కృష్ణకాంత్ గారు, ప్రజా సమస్యలపై పోరాటం అంటే నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళ అంతర్గత సమస్యలు, వాళ్ళ నాయకత్వం గురించి లోపల ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న పరిస్థితి. ఒక్కసారిగా ఇదంతా కూడా పరిస్థితి చల్లబడిపోయింది. అంటే పైకి కనిపిస్తున్నట్టుగా పూర్తిగా మారిపోయినట్టేనా, లేదంటే కొద్ది రోజులు ఈ గ్యాప్ అనేది పాటిస్తున్నారా? ఏం జరుగుతుంది? సార్ వంశీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఇట్లా కథనాలు వస్తున్నంత ఇదిగా అక్కడ అంత గ్రూపులు ఫ్యాక్షనిజాలు ఏం లేవండి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో. ఎందుకు లేవు? ఫ్లెక్సీలు కట్టుకున్న పరిస్థితి లేదా? ఒకరిపై ఒకరు అది ఫ్లెక్సీలు ఒకరిపై ఒకరు కట్టుకోలేదండి. వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మేమంటే మింగుడు పడక వాళ్ళ ఐక్యతని దెబ్బతీయడానికి చేస్తున్న దిగజారు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. మేం చేస్తున్నాం కాదు, మాలో పరస్పరం కాదు, అది అపోజిషన్ పార్టీ వాళ్ళ కుట్రాలి ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ పార్టీలో నేను ఏదైతే చెప్తున్నానో ఆ గ్రూప్ లో అనేది కథనాలు మాత్రమే, అందులో నిజాలు లేవు. ఒకటి ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఒక డెమోక్రటిక్ వేలో వెళ్ళే ఏమన్నా పందా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. అని ఇక్కడ వ్యక్తి పూజ ఉండదు అండ్ లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ. వేరే పార్టీ భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ లేదా? అందరూ మోడీ నామస్మరణ చేయట్లేదా? అది వ్యక్తి పూజ కాదా? సార్ మోడీ అనే ఒక వ్యక్తిని కేవలం పూజిస్తే అది మీరు అడగచ్చు. ఇక్కడ మోడీ అడ్మినిస్ట్రేషన్, మోడీ గారి యొక్క దృక్పథం, మోడీ గారి యొక్క ఐడియాలజీని అక్కడ ముందు తీసుకెళ్తే అనేది ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీలో కేవలం మోడీ గారు ఒకరినే పూజించడం అనేది ఉండదు. అదే చెప్తున్నా, మా మెయిన్ నినాదమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. ఇది మా మెయిన్ మూల సిద్ధాంతం సార్ ఇది. అందుకని దీన్ని దాటి ఎవరు వెళ్ళరు ముందుకి. సో అందుకనే మీరు చూస్తే కార్యకర్తల నుంచి లీడర్స్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ లీడర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లేం చాలా తక్కువ ఉంటారు. నేను ఎక్కువ క్యాడర్ బేస్డ్ పార్టీ, మాది మొత్తం క్యాడర్ నుంచే లీడర్స్ అవుతారు మాకు. సో అలాంటప్పుడు ఒక పార్టీలో చిన్న భేద అభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ మీరు అంటున్నట్టుగా ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు చిత్రీకరిస్తున్నట్టుగా పెద్ద గ్రూపులు, పెద్ద వ్యత్యాసాలు అండ్ మా మధ్య వైవిధ్యాలు. కృష్ణకాంత్ గారు ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే స్వయంగా మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీనే
గేట్స్ ఓపెన్ చేశాం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీలో చేరవచ్చు, ఇంతకు ముందులా పరిస్థితులు ఉండవు, అందరికీ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు. సో ఇంతకు ముందులా పరిస్థితులు ఉండవు అంటే ఆ వ్యాఖ్యను ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి? సార్ అక్కడ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారన్నది కాదు సార్, అక్కడ సింపుల్ గా ఆయన చెప్పేది ఏంటంటే కొత్త వారికి కూడా మనం ఇక్కడ అవకాశం కల్పిస్తాము అంటే, పార్టీ అనేది ఎప్పుడైనా అంతే కదా సార్, కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి మన పార్టీలోకి. సో ఆ విధంగా యంగ్స్టర్స్ అంటే నితిన్ నవీన్ గారు మీకు తెలుసు, హీఈస్ ద యంగెస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ టిల్ డేట్. మా భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే ఒక యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆయన మొత్తం నేషనల్ లెవెల్లో. సో అంత యంగెస్ట్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారు వచ్చారు కాబట్టి ఆయన తరహాలోనే రానున్న రోజుల్లో కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని తీసుకురావాలి. సో వాళ్ళ కోసం మా గేట్స్ ఓపెన్ అన్న ఉద్దేశం అది, అంతేగాని వేరే విధంగా ఇక కథనాల్లో ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా అది కాదు సార్. అక్కడ కొత్త రక్తం, యువ రక్తం కావాలి. జెన్జీ ఏదైతే ఇప్పుడు ఉందో మొత్తం జెన్జీ మొత్తం అంతా ఏదైతే మన వైపు చూస్తుందో జెన్జీ కూడా మా వైపు ఉంది వాళ్ళ రోజు మీరు చూస్తే. ఎందుకంటే ఈ సోకాల్డ్ మొన్న గత నెలలో జరిగిన రాజకీయాలు కూడా ఈ సోకాల్డ్ సిజేపీ అని కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా చూసారు. జెన్జీ జార్ఖండ్ లో ఏ విధంగా వీళ్ళు ద్వంద్వ వైఖరి చూపించారు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్, ఇండి బ్లాక్ పార్టీలు అండ్ మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని యువ రక్తంతో నింపబోతున్నారా? సార్ అన్ని రక్తాలు కావాలి సార్ మాకు. యువ రక్తానికి ఆఫ్ కోర్స్ ప్రాధాన్యత ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైతే పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పరితపించి కష్టపడుతున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఈ మధ్య వయస్కులు ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీకి కోసం కృషి చేస్తున్నారో అందరికీ సమానంగా మేము గౌరవిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం యువ రక్తం కూడా కావాలి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి పార్టీలో అన్న ఉద్దేశంలోనే మేము ఇది నితిన్ నవీన్ గారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నా దక్షిణ తెలంగాణలో చెప్పుకోవటానికి నాయకులే లేరు. తక్కువ ఒక 5 పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి తెలంగాణ భారతీయ జనతా పార్టీది. కానీ ఇక్కడ మీ పార్టీలోకి రావాలంటే నిన్న మొన్నటి వరకు జరిగిన అంశాలు, ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటితో పార్టీలోకి రావాలంటే చాలా మంది జంకుతున్నారు కదా, మరి వారికి ఏ విధమైన భరోసా కల్పించబోతున్నారు? సార్ ఒకటి చెప్తాను సార్ మీకు సింపుల్ గా, భరోసాలు ఇవేవో కల్పించడం కాదు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఎంత స్ట్రాంగ్ ఉన్నామో రానున్న రోజుల్లో దక్షిణ తెలంగాణలోను వేరే ప్రాంతాల్లో కూడా తెలంగాణలో మేము స్ట్రాంగ్ గా అవుతాం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మీరు చూస్తే పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మేము సత్తా చాటుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేము చాటుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా చాటుకుంటాం. మేము మా నాయకత్వ లోపం అంటే ఏముండదు మాకు ఎప్పుడు. ఎందుకంటే నేను చెప్పినట్టు మాది క్యాడర్ బేస్డ్ పార్టీ, మా కార్యకర్తలే లీడర్స్ అయిన వైనమే మొత్తం అంతా. మోడీ గారు చూసుకుని ఆయన కార్యకర్తే, ఆయన వాళ్ళ రోజు చీఫ్ మినిస్టర్, దాని తర్వాత ప్రధానమంత్రి, ఎవరైనా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. సో మాకు లీడర్స్ కి ఎప్పుడు కొరతుండదు సార్. సో లీడర్స్ చూసి భరోసా పరంగా మీరు రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు కష్టపడితే డెఫినెట్ గా ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధాని అయినా వైనం ఒక భారతీయ జనతా పార్టీలో చూస్తారు. ఒక ఛాయ్ అమ్ముకునే ఒక వ్యక్తి ఇవాళ రోజు దేశం మొత్తాన్ని పాలిస్తున్నాడు అంటేనే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే. మాది కుటుంబ పాలిత, వ్యక్తిత్వ పాలిత పార్టీ కాదు సార్. సో అందుకనే డెఫినెట్ గా మీరు ఆ భరోసాతోనే యువ రక్తం రావచ్చు మా దగ్గర. ఓన్లీ యువకులకి పెద్ద స్థాయికి వెళ్లే ఛాన్స్ కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. సో దానికి ఇవాళ రోజు అలా పిలుపునిచ్చారు నితిన్ నవీన్ గారు. అది మధుసూదన్ గారు, అంటే తెలంగాణలో రకరకాల అంశాలు ఉంటాయి. ఇంకా ఉద్యమానికి సంబంధించి కానీ, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి కానీ, ప్రాంతీయతత్వం సంబంధించి కానీ, రాజకీయం ఇక్కడే వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది పార్టీలు అతీతంగా. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే ఈ నినాదాలను తీసుకెళ్లగలుగుతుందా ప్రజల్లోకి బలంగా? అర్బన్ లో ఓకే, రూరల్ లో ఏంటి పరిస్థితి? నాయకత్వం అవసరం లేదా భారతీయ జనతా పార్టీకి? ఇంకా లేదు, భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉంది. గ్రామాలలో చాలా విపరీతమైనటువంటి క్యాడర్ ఉంది అన్ని జిల్లాలలో. ఎందుకంటే ఇది ఈ రోజు కాదు, సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటి పార్టీ. ఈ సిద్ధాంతానికి చాలా మంది యువత అట్రాక్ట్ అయ్యి, చాలా మంది యువకులు గ్రామాలలో ఈ కాషాయం జెండా పట్టి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారం రావాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే రూరల్లో లేదని కాదు, రూరల్ చాలా మంచి లీడర్షిప్ కూడా ఉన్నది. కానీ ఇప్పుడు అగ్ర నాయకత్వంలో ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం మళ్ళీ రావాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ టీవీలలో కానీ, పేపర్లలో కానీ భారతీయ జనతా పార్టీలో విభేదాలు ఉన్నాయన్నటువంటిది సామాన్య కార్యకర్త కూడా బాధపడేటువంటి పరిస్థితికి పోయింది. ఈ రోజు నితిన్ నవీన్ గారు కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవాళ తెలంగాణ మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసి అందరినీ కూడా కలిపి ప్రజలలో, కార్యకర్తల్లో ఒక బలము, భరోసా నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో
అది ఖచ్చితంగా సఫలమైన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా చాలా సౌమ్యులు, వారు సదా అడ్వకేట్, మంచి ఎడ్యుకేటెడ్, ఏబీవీపీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిర్రు. వారికి కూడా ఈ సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నది. వారు కూడా నిరంతరం కూడా అన్ని జిల్లాల పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇవాళ కూడా నేను ఇంతకుముందు ఇక్కడ పెద్దపల్లిలో తిరంగ యాత్ర కూడా వారు వచ్చేసి పోయినట్టు కూడా నేను చూసిన. అంటే ఆఫీస్కే పరిమితమై హైదరాబాద్ లోనే ఉంటారు అనేటువంటి లేదు. గతంలో ఏముంటే హైదరాబాద్ సంబంధించినటువంటి ఏ లీడర్ కూడా ఆ రాజకీయ పార్టీలలో ఏ రాజకీయ పార్టీలైనా రాణించారు అనేది ఒకటి ఉండే. ఇప్పుడు కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి లీడర్షిప్పే అక్కడ ఏ పార్టీ చూసినా కూడా వాళ్ళే రాణిస్తారనేది ఒక అపప్రద అదొకటి ఉండే. కానీ వాళ్ళు హైదరాబాద్ కి చెందిన మన వీరు అక్కడ ఉంటున్నటువంటి రామచంద్రరావు గారు ఇవాళ మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ అందరికి కూడా భరోసా నింపేటువంటి కార్యక్రమం చేస్తారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎట్లా అర్బన్ లో మంచిగా బలంగా ఉన్నారని మీరే చెప్పారు. కాబట్టి రేపు అర్బన్ ఎలక్షన్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా కూడా అందరినీ కూడా సమీకరణ చేస్తున్నటువంటి ప్రయత్నం కనబడతా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ రెండు కూడా నిరంతరము వ్యక్తిగత కక్షలు, మన బాడీ షేమింగ్ తోటే రాజకీయాలు చేయడం తప్ప వాళ్ళు ప్రజా సమస్యలను పక్కకు పెట్టినట్టుగానే కొంత ప్రజలలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ వర్షాకాలంలో ఎలినినో ప్రభావంతో వల్ల వర్షాభావంతో నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నవి. ఇప్పుడు ఇన్ని రోజులు నీళ్ళ గురించి మాట్లాడినంటే రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయింది అని ఇవాళ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అంటే ప్రజలలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. బట్ ఈ అంశాలు ఏవైతున్నాయో, వాటర్ సంబంధించింది, విద్యకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ ఉన్న లీడర్షిప్ చాలా బ్రహ్మాండమైనది, బలమైనటువంటి లీడర్షిప్ ఉన్నది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అనర్గళంగా ఈ ఒక టాపిక్ మీద మాట్లాడే లీడర్షిప్ ఏ రాజకీయ పార్టీలో లేదు. ఏ పార్టీలో చూసినా ఒక్క లీడర్ కనబడతారు. వాళ్ళ 16 మంది వల్ల బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రజలను ప్రభుత్వం చైతన్యం చేసే నాయకత్వం ఉంది. ఓవైపు సమస్యలను పరిష్కరిస్తున్నారు, నేతల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్నప్పుడు రాజాసింగ్ లాంటి నేతలు పార్టీకి కొంత దూరం అయ్యారు. వారితో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందా? మరలా వారిని పార్టీలో యాక్టివేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సార్, రాజా సింగ్ గారు ఆయన స్వతహాగా ఆయన ఇష్టంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళారు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్. ఆయన ఇష్టంతో పార్టీలో ఎమ్మెల్యేకపోతున్నా నా వాయిస్ ఎవరు వినిపించుకోవట్లేదని చెప్పి వెళ్ళారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మనది క్రమశిక్షణ పరంగా ఉండే పార్టీ సార్. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పే ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా. బట్ ద సేమ్ టైం మన దాంట్లో మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనేది డిసిప్లిన్ కి, క్రమశిక్షణకి మారిపోయారు. సో డెఫినెట్ గా అలాంటివి కొన్ని చిన్నవి అవుతున్నప్పుడు మరి డెఫినెట్ గా అధిష్టానం ఏదైతే మా నేషనల్ లీడర్షిప్ ఉందో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది. మాదంతా నేషనల్ పార్టీ మాది. సో ఏదైనా కానీ రాజా సింగ్ గారు ఎప్పుడైనా రావచ్చు. హీఈస్ అ సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిత్వ పరంగా నాకు కూడా చాలా ఇష్టమైన మనిషి ఆయన. చాలా ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్. సో అలాంటి వ్యక్తులు మా దానిలో నుంచి వెళ్ళిపోవడం అనేది నాకు మాలాంటి కార్యకర్తలకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, అది నేషనల్ లీడర్షిప్ అండ్ రాజా సింగ్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం. అది నేను దాని మీద కామెంట్ చేయలేను. కానీ ఆయన మళ్ళీ మా పార్టీలోకి వస్తే చాలా ఆనందపడే వ్యక్తుల్లో నాలాంటి కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో డెఫినెట్లీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అప్పట్లో ఆయన బాహటంగానే మాట్లాడారు కిషన్ రెడ్డికి సంబంధించి కూడా. సో మరలా ఆ ఛాన్స్ ఉంటుందా? అంతటి నేతలను కాదనుకుని వెళ్ళిన తర్వాత మరలా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు రాజాసింగ్ గారు ఏం మాట్లాడారు ఏంటి అన్నది అది కంప్లీట్లీ ఆయన పర్సనల్ ఒపీనియన్ అది. బట్ అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు పార్టీ పరంగా ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే డెఫినెట్ గా మేమంతా దానికి కట్టుబడి ఉంటాం. సో వ్యక్తిత్వ పరంగా పర్సనల్ గా ఎవరెవరు ఏం కామెంట్స్ చేశారంటే అది పార్టీకి సంబంధం ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నేను చెప్తున్నా కదా, మా బీజేపీలో ఉన్న ఒక డెమోక్రటిక్ వాల్యూస్ ని అప్హెండ్ చేస్తూ ఒక రాజ్యాంగబద్ధంగా నడిపించే పార్టీ ఏదైనా ఉందంటే ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా అది బీజేపీ పార్టీ మాత్రమే. ఎవరైనా ఒపీనియన్స్ చెప్పొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది, ఆ లైన్ దాటకూడదు అంతే. అది ప్రతి బీజేపీ కార్యకర్త ఫాలో అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజా సింగ్ గారు మళ్ళీ మా పార్టీలోకి వస్తే నేను చెప్పినట్టు మేమందరం కార్యకర్తలు చాలా ఆనందపడతాము. అది నేషనల్ లీడర్షిప్ తీసుకోవాల్సిన డెసిషన్. జాతీయ పార్టీ ఏదైతే ఉందో అక్కడ మాకు జాతీయ లీడర్షిప్ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం రాజా సింగ్ గారు అండ్ మా స్టేట్ బీజేపీ తెలంగాణ వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకోవాల్సింది. ఐ నో వన్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ నేనేమంటారా అంటే పర్సనల్ గా నేను చెప్తున్నా కదా, నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఆయన మా పార్టీలోకి వచ్చి ఇదివరకు లాగా ఒక ఫియర్స్ గా ఆయన లీడర్షిప్ ని ముందుకు తీసుకెళ్తే గోషా మహల్ గానీ ఇంకా ముందుకు గానీ ఇంకా పెద్ద లీడర్ అవ్వాలి ఆయన అని చెప్పి మేము కూడా కోరుకుంటాము. బట్ ఫ్యూచర్ లో ఏదైనా కానీ మా నేషనల్ లీడర్షిప్, బీజేపీ నేషనల్ లీడర్షిప్ అండ్ రాజా సింగ్ గారు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. మధుసూదన్ గారు, ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహం ఉంటుంది ఎన్నికలకు వెళ్లే ముందు.
భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఈ వ్యూహం ఫలించినట్టేనా, అంటే నేతల మధ్య సమన్వయం సాధించినట్టేనా అధిష్టానం? చాలా చాలా సక్సెస్ అయింది పార్టీ. కారణం ఏంటంటే ప్రజలు చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ మీద గౌరవం. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పక్కనున్న వెస్ట్ బెంగాల్ లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా స్ట్రాంగ్ అవుతా ఉన్నది పార్టీ. అక్కడ మొన్నటి కర్ణాటకలో ఉండి వదిలిపెట్టుకున్నాము, మనం తెలంగాణలో ఎందుకు రాలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలలో చాలా పెద్ద సీరియస్ చర్చ నడుస్తూ ఉన్నది. ఒక క్రమంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, కాంగ్రెస్ కి 5 సంవత్సరాలు ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేటువంటి 5 ఏళ్ళు మనం ఒకసారి బీజేపీకి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రజల్లో చాలా సీరియస్ చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో అరే ఈ నాయకుల మధ్యలో గొడవ నడుస్తున్నది, వీళ్ళు దీన్ని ఎట్లా ముందు తీసుకుపోతారు, ఇది పార్టీని రేపు అధికారం ఎట్లా చేయబడతారు అనే ఒక చర్చ కూడా ప్రజల్లో చాలా సీరియస్ గా ఉండే. దాన్ని భారతీయ జనతా పార్టీ చెక్కు పెట్టేసింది. భారతీయ జనతా పార్టీ చెక్కు పెట్టడం వల్ల ప్రజలలో ఏమైంది, వాళ్ళందరూ కలిసిపోయినారు. కలిసి ఈ లీడర్షిప్ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ దీనికి ఈ పరిష్కారము చూపిస్తుంది రాష్ట్రానికి అనేటువంటి ప్రజల్లో లోతుగా వెళ్ళిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఒక పని చేయాలి. ఇక్కడ కేవలము గేట్లు తెలిసి ఎన్ఆర్ఐలు పెట్టుబడిదారులే కొత్త లీడర్షిప్ కాకుండా పార్టీలో గతంలో ఉన్నటువంటి పాత క్యాడర్ ని కూడా, పాత లీడర్షిప్, పాత ఎమ్మెల్యేలు వాళ్ళ అనుభవాలను కూడా తీసుకుని వాళ్ళని కూడా పార్టీలో మమేకం చేసి ముందుకు పోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాత వాళ్ళని వయసు అయిపోయిన లేకపోతే వాళ్ళని పక్క పెడితే భవిష్యత్తు చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ముసలివాడు అయింది అని చెప్పి పక్క పెట్టరాదు కదా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సలహాలు సూచనలు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి కుటుంబం అన్నప్పుడు అందరినీ కలుపుకొని పోతేనే సక్సెస్ అయితే. ఆ పాలసీ మంచి సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళ నతిన్ నబీ మంచి దీన్ని టీం వర్క్ చేసి సక్సెస్ చేస్తారని మనం అనుకుందాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు, మధుసూదన్ గారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామంటోంది భారతీయ జనతా పార్టీ. చూద్దాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలు, పోరాటాలు